హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలోని పూర్వ ఉత్తానాసన్ అలాగే పాదాస్తాసన్ ఈ 2 ఆసనాలు ఎలా చేయాలో చూద్దాం. దానికంటే ముందు 2 చేతులు నమస్కార ముద్ర. బ్రీత్ ఇన్, డీప్‌గా శ్వాస తీసుకుంటూ ఇప్పుడు కూడా ఆసనాలు చేసే ముందు ఓంకారాన్ని చాంట్ చేయండి ఇన్హేల్ చేస్తూ. ఇప్పుడు లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఈ పూర్వ ఉత్తానాసన్ అలాగే ఈ పాదాస్తాసన్ చేయడానికి రిలేటెడ్ వార్మప్స్ ఫస్ట్ చేయాలి. ఈ రిలేటెడ్ వార్మప్స్ మీరు ఎంత బాగా చేస్తే ఈ ఆసనం అంత ఈజీగా చేయగలరు. చూసారా, మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 2 చేతులు పైకి రేస్ చేస్తూ డౌన్ చేయండి. మీ యొక్క కాలు బొటన వేలు అంటే మీ బిగ్ టోస్ని పట్టుకుంటూ బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి, బ్రీత్ ఇన్ చేస్తూ వెనక్కి, అంటే శ్వాసను వదులుతూ వెనక్కి వెళ్ళండి. శ్వాసను వదులుతూ ముందుకి, శ్వాసను తీసుకుంటూ వెనక్కి, శ్వాసను వదులుతూ ముందుకి, ఇలాగా 10 నుంచి 20 సార్లు చేయండి. దీని తర్వాత వేరియేషన్ 2 కాళ్ళు వెనక్కి స్ప్రెడ్ చేయండి సైడ్కి. మళ్ళీ 2 చేతులు వెనక్కి రైజ్ చేస్తూ ముందుకి డౌన్ చేయండి. బ్రీత్ ఇన్, శ్వాసను తీసుకుంటూ వెనక్కి, శ్వాసను వదులుతూ ముందుకి. చాలా ఈజీగా మీరు ఇలా చూస్తే నీట్గా చేసుకోవచ్చు. ఎక్కడ కూడా రాంగ్గా చేసే ప్రయత్నం ఎక్కడ జరగదు. ఇలాగా ఈజీగా 2 చేతులు కూడా వెనక్కి రేస్ చేస్తూ ముందుకి డౌన్ చేస్తూ చేయొచ్చు. తర్వాత థర్డ్ వేరియేషన్, మీ 2 కాళ్ళు బొటన వేలు పట్టుకుంటూ ఇలాగా కొద్దిగా మీ లెగ్స్ బెండ్ చేయండి. నీస్ని బెండ్ చేస్తూ చెస్ట్ పార్ట్ని స్ట్రైట్గా ఉంచుతూ రైట్ చేయండి, మళ్ళీ డౌన్ చేయండి. సేమ్ ఈ చూపిస్తున్న ప్రతి వేరియేషన్ కూడా 10 నుంచి 20 సార్లు, 25 సార్లు ఇలా మూమెంట్ చేయండి. మీకు నీ పెయిన్స్ ఉంటే మధ్య మధ్యలో ఆగుతూ చేయండి. వార్మప్స్ అన్నీ చేయడం వల్ల బాడీ చాలా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటుంది. చిన్న చిన్న వార్మప్స్ వల్లే చాలా హెల్తీగా ఉండొచ్చు. చూడండి, 2 చేతులు కూడా ఫోల్డ్ చేసుకుంటే స్పైన్ స్ట్రైట్గా ఉంచుతూ బెండ్ అవ్వండి. బ్రీత్ అవుట్ చేస్తూ ఈ మూమెంట్ చేయాలి. స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, చెస్ట్ ఎక్స్పాండ్ చేయాలి. సేమ్ బ్రీత్ ఇన్ చేస్తూ పొజిషన్కి వెళ్ళండి. మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి ఇలాగా మూమెంట్ చేస్తూ ఉండండి. లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి మీకు అలుపు రానంత వరకు చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో అవిశ్రాంతిగా అనిపిస్తే మధ్య మధ్యలో ఆగండి, మళ్ళీ సాధన కొనసాగిస్తూ ఉండండి. ఎక్కడ రాంగ్గా చేసే ప్రయత్నం ఎక్కడా ఉండదు. సేమ్ రైట్ లెగ్ని ముందు నుంచుతూ బ్రీత్ అవుట్ చేస్తూ అలా డౌన్ చేయండి. మోకాళ్ళని టచ్ చేయడానికి ట్రై చేయండి. అలాగా బ్రీత్ అవుట్, మోకాలు టచ్ చేయడానికి ట్రై చేయండి మీ ఫోర్ హెడ్ తోటి. అలాగే రెండో వైపు కూడా వార్మప్స్ అన్నీ ఒక్కొక్కటి విడిగా శ్రద్ధగా చూడండి. ఇలాగా ఈ రకంగా నీట్గా 10 నుంచి 20 సార్లు ఒక్కొక్క వేరియేషన్ చూస్తూ ఇలా చేస్తూ ఉంటే సింపుల్గా మీకు స్పైన్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఈ థైస్ వెనక హ్యామ్స్ట్రింగ్ మధ్యలో ఏదైతే ఉందో అది బాగా స్ట్రెచబుల్ అవుతుంది అనమాట. తర్వాత 2 చేతులు ఫోల్డ్ చేసి సేమ్ వెనక నుంచి 2 లెగ్స్ని, అంటే ఎడమ కాలుని కుడి చేతితోటి, కుడి కాలుని ఎడమ చేతి, మీకు సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. ఎడమ కాలుని కుడి చేతితోటి, కుడి కాలుని ఎడమ చేతి పట్టుకుంటూ రైజ్ చేయండి, మళ్ళీ డౌన్ చేయండి. రైజ్ చేయండి, మోకాలు మూమెంట్ చేయాలి. మోకాలు పైకి లేపుతారు, అలాగే డౌన్ చేస్తారు. మీ చెస్ట్ పార్ట్ డౌన్ అయ్యేటప్పుడు హెడ్ స్ట్రైట్గా రావాలి. మళ్ళీ పొజిషన్ చూసారా, ఇలా చేయడం వల్ల స్టెప్ బై స్టెప్ మీ యొక్క మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచబుల్ వస్తాయి అన్నమాట. ఇలా ఒక్కొక్క వార్మప్స్ ఈ రకంగా చేయడం వల్ల మజిల్స్ అన్నీ స్ట్రెచబుల్ వస్తాయి. ఆసనం చేయడానికి చాలా ఈజీగా చేయగలరు అనమాట. ఈజీగా వెళ్ళిపోతారు ఆసనంలోకి. చూసారా, మళ్ళీ బ్యాక్ బెండింగ్ రాకుండా వెనక్కి బ్రీత్ ఇన్ చేస్తూ చూసారా, ఈ వార్మప్ చేయడం వల్ల పాదాస్తాసనం ఎంత ఈజీగా అయిందో. హెడ్ పూర్తిగా మీకు సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను. బ్రీత్ ఇన్, ఒకసారిగా బ్రీత్ ఇన్ చేయండి. 2 చేతులు వెనక్కి రేజ్ చేసి అలాగా సైడ్ నుంచి చేతులు 2 తీసుకొస్తూ మీ ఫోర్ హెడ్ మోకాల మధ్యన ఉంచండి. ఇది పాద హస్తాసనం అనమాట. ఈ పాద హస్తాసనం చేయడం వల్ల మీ స్పైన్ ఫ్లెక్సిబిలిటీ వెనుక L4, L5 స్పైన్ దగ్గర స్ట్రెచబుల్ వస్తుంది. అబ్డామినల్ పార్ట్ అంతా కూడా స్ట్రెంథింగ్ అవుతుంది. మీ డైజెషన్ ఆర్గాన్స్ అన్నీ కూడా మంచి మసాజ్ జరుగుతుంది. అలాగే లోయర్ అబ్డామినల్, అప్పర్ అబ్డామినల్, అలాగే ఎప్పుడైతే మీరు పూర్తిగా బెండ్ అవుతున్నారో బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అనమాట. ఇది నమస్కారాసనం, పశ్చిమ నమస్కారం. అంటే మీ 2 చేతులు వెనక్కి స్పైన్ దగ్గర నమస్కారం ముద్రలో పెట్టే విధానానికి రిలేటెడ్.
హ్యాండ్స్ రెండు కూడా బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి, బ్రీత్ ఇన్ చేస్తూ వెనక్కి అలా మూమెంట్ చేయండి. ఇది హ్యాండ్స్ రెండు కూడా అంటే మనం చేయబోయే పశ్చిమ పార్శ్వ ఉత్తానాసనానికి రిలేటెడ్ వార్మప్స్. ఇలాగ ఎప్పుడైతే చేశారో 2 చేతులు కూడా వెనక్కి నమస్కార ముద్రలో పెట్టగలరు. చూడండి, ఈజీ. ఇదే వార్మప్స్. మీరు డైరెక్ట్గా నమస్కారం చేయలేరు వెనక్కి. డైరెక్ట్గా వెనక్కి నమస్కారం చేసినట్లయితే మీకు రిస్ట్ పెయిన్ అనేది వస్తుంది. ఇలా మూమెంట్ చేస్తూ 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 వెళ్తే చూసారా ఈజీగా వస్తుంది అనమాట నమస్కారం. పశ్చిమ నమస్కారం అంటారు దీన్ని. మనం చేయబోయే ఆసనానికి ఇది ఒక రిలేటెడ్ వార్మప్, పశ్చిమ నమస్కారాసనం. ఓకే, ఎస్. ఇప్పుడు మళ్ళీ 2 కాళ్ళు కూడా లెగ్స్ స్ప్రెడ్ చేయండి. 2.5 3 ఫీట్ స్ప్రెడ్ చేస్తూ మీరు రైట్ లెగ్ని రైట్ ఫుట్ రైట్ సైడ్ రొటేట్ చేస్తూ సేమ్ ఎగ్జైల్ చేస్తూ అలాగా మీ హెడ్ని బెండ్ చేయండి. నమస్కార ముద్ర వెనక మీ ఫోర్హెడ్ని నీ దగ్గర టచ్ చేసి ఉంచండి. ఇది పర్ఫెక్ట్ పార్శ్వ ఉత్తాన ఆసన్. పార్శ్వ ఉత్తానాసన అనమాట. ఇదేంటంటే మొత్తం ఇది కూడా డైజెషన్ ఆర్గాన్స్ అన్ని కూడా మసాజ్ జరుగుతుంది. కాన్స్టిపేషన్ మలబద్ధకం తగ్గుతుంది అనమాట. బాడీలో శక్తి పెరుగుతుంది, విటాలిటీ అంటారు కదా, శక్తి పెరుగుతుంది. స్పైన్ నర్వస్ అన్నీ కూడా మంచి స్ట్రెంథింగ్ అవుతుంది. మీకు స్పైన్కి వెళ్ళే నర్వస్ అన్నీ కూడా మంచి శక్తి పెరుగుతుంది. జీవశక్తి మెటబాలిజం పెరుగుతుంది మీలోనే. అలాగే కాన్సన్ట్రేషన్ వస్తుంది. అలాగే ఎప్పుడైతే మీరు ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నారో ముక్కు గొంతు మంచి హెల్దీనెస్ వస్తాయన్నమాట. మీకు నోస్కి గొంతు భాగం దగ్గర ఉండే ఇన్ఫెక్షన్లు అన్నీ కూడా తగ్గుతాయి. మైండ్ బాగా కామ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీకు పోస్టర్ బ్యాలెన్సింగ్ అవుతుంది. అలాగే మానసికమైన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఈ ఆసనం చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ బెండింగ్ అనేది చాలా కంపల్సరీ. బ్యాక్ బెండింగ్ చేయాలి, ఎందుకంటే ఫార్వర్డ్ బెండింగ్ ఏ ఆసనం చేసినా బ్యాక్ బెండింగ్ అనేది చాలా కంపల్సరీగా చేయాలి. లేదంటే బ్యాక్ ప్రాబ్లం వస్తుంది. L4 L5 ఇంకా చాలా రకాల బ్యాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి ఫార్వర్డ్ బెండింగ్ చేసిన తర్వాత బ్యాక్వర్డ్ బెండింగ్ ఒక 10 to 20 టైమ్స్ 30 టైమ్స్ అలా చేస్తూ ఉండాలి. ఓకే, మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఈ వీడియోస్ లైక్ చేసి మరింత విస్తరించండి. అందరికీ చేరేలాగా లైక్ చేయండి ప్లీజ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ ఇంట్రెస్టింగ్ హెల్త్ గురించి సంబంధించి చేస్తూ ఉంటాను.